పేదోడు ఎంత పేదగా బతికిండో ఇంకా అంతగానో అధ్వానంగా బతకాలి. పేదోడు చదువుకోవద్దు, పేదోడు మా ముందు ఇంగ్లీష్ మాట్లాడదు, పేదోడు మా ముందు ఒక కార్లో తిరగొద్దు, పేదోడు కూడా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు విద్యాశాఖకు రేవంత్ రెడ్డి సీఎంఏ కదా విద్యాశాఖ మంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే. ఈ స్కూళ్ళల్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేడా? అంత లేదా? ఆ పలుకువాడితో ఏమన్నా సీఎం అంటే ఎంత ఉండాలి? అన్యాయం. విద్యాశాఖ మంత్రి హోంశాఖ ఆయనే, పోలీస్ వ్యవస్థ కూడా అన్న ఎంత అధ్వానంగా అంటే ఆడినట్టు. ఒక బిడ్డ చనిపోతే తండ్రికి చూసే హక్కు లేదా? ఆ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారా? గీదా నీ ప్రజాపాలన ప్రభుత్వం? గీదా నువ్వు నేర్పించేది? రేవంత్ రెడ్డి అన్న నువ్వు ఎట్లా కొట్లానో కేసీఆర్ మీద, మేము కూడా ఎట్లా కొట్లానో కేసీఆర్ మీద అందరికి తెలుసు. కానీ నువ్వు వస్తే మాకు ఏదో చేస్తాను అందరూ నీకు ఓటేసి గెలిపించుకుంటే నిరుద్యోగుల కానీ వెళ్ళి మా విద్యా వ్యవస్థలు ఎవరైనా కానీ నువ్వు గెలిస్తే మంచి సపోర్ట్ చేస్తాను మేమనుకుంటే, నా చుట్టుపక్కల ఎట్లున్నారు, నాకు హోదా ఉంది, నాకు వెనుక కాన్వేలు ఉన్నాయి, ఇదా అన్న.